ఇగోండి ఇదే మనం ఎక్కబోయే ట్రైన్ అనమాట. వందే భారత్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్ అనమాట. చూడడానికి భలే ఉంది కదా, చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇంకా లోపలికి ఎక్కినాక ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇలా కాలు పెట్టుకోవడానికి, అదేదైనా చెత్త వేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ప్లాంక్ లాగా ఇచ్చారనమాట. ఇంకా మాకైతే బాత్రూమ్ పక్కన సీట్లు వచ్చాయి, ఎందుకంటే లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాం కదా, దానివల్ల అనుకుంటాను. ఇంకా వెళ్ళిన కాసేపటికి న్యూస్ పేపర్ ఇచ్చారనమాట. మా చిన్న పాప పట్టుకొని ఫోన్ చూస్తుంటే న్యూస్ పేపర్ చదవమ్మ ఇంగ్లీష్ వస్తుందంటే చూడండి ఎలా ఏడుస్తుందో. ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. వాటర్ బాటిల్ ఇవ్వగానే వీళ్ళు చేగొడియాలు పట్టుకున్నారనమాట. ఇంటికి తెచ్చాం స్నాక్స్. చేగొడియాలు తినగానే మొత్తెక్కిపోయింది, దెబ్బ కెట్టోలమంటే పడుకునిపోయింది చూసారా. ఇంకా చలి ఎక్కువ వేస్తుందని మా అమ్మ చీరలు కూడా కప్పేసుకున్నాం. పడుకొని లేసి చూసరికి విజయవాడ వచ్చిందనమాట. అక్కడి నుంచి క్లైమేట్ చూడండి ఎంత బాగా మారిపోయిందో. మనం సీనరీలో చూసేవాళ్ళం, ఇంతకుముందు సీనరీలు ఉండేవి కదా, చక్కగా రైలు పట్టాలు, మబ్బులు, చెరువులు అలా ఉండేవి కదా. అంత అందమైన క్లైమేట్ ఒక్కసారి కనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. అంతా బాగుంది, కానీ అంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడం, మిట్ట మధ్యాహ్నం దిగడం, అంతసేపు కూర్చోవడం కోరు కష్టాలు తెచ్చుకున్నట్టు అనిపించింది.